చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం శుభోదయం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: నిధులు ప్రాజెక్టులే లక్ష్యం. 31న పెనుగొండకు సీఎం చంద్రబాబు. జూన్లోగా పదవుల భర్తీ, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం. జీవో 117 ఉపసంహరణపై మంత్రి నారా లోకేష్. సమస్యలు తీర్చి ఆదుకోండి, మంత్రి నారా లోకేష్కు జనం విన్నపాలు. జగన్ రెడ్డి హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేయండి. భూమిపై హక్కులను కల్పించి న్యాయం చేయాలి. 58వ రోజు ప్రజా దర్బారుకు అర్జీదారుల బారులు. అందరికీ అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా. ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి. కుటుంబంలో 3 హతమార్చారు. ఆడవాళ్లపై అమానుషంగా ప్రవర్తించారు. ప్రజా వినతుల్లో బాధితురాలి కన్నీటి పర్యంతరం. అర్జీలు స్వీకరించిన మంత్రి సబితా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి. జగన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి నీతి ఆయోగ్ నివేదిక చెంపపెట్టు. నిజాలు బట్టబయలు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. ఆర్థిక సూచీలో 17వ స్థానానికి దిగజార్చాడు. ఆయన పాలనలో జరిగిన అవినీతి ఓ రికార్డ్ అంటూ ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు ధ్వజమెత్తారు. గుంటూరు మార్కెట్ యార్డ్ అధికారులకు సీఎం అభినందనలు. గుంటూరు మార్కెట్ యార్డ్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ, పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతన్నలకు ఆహారం అందించడం గొప్ప విషయం. పంటను అమ్ముకోవడానికి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతులకు ఉచితంగా అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందించడం ప్రశంసనీయం. ₹2 నామమాత్ర రుసుముతో వారికి సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయంతో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో 1M1B సాంకేతిక వర్క్ఫోర్స్ నిర్మాణానికేనన్న సీఎం. భవిష్యత్తు కోసం సాంకేతిక వర్క్ఫోర్స్ను సిద్ధం చేయడానికి 1M1B ఆర్గనైజేషన్ ముందుకు వచ్చిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికపై పోస్ట్ పెడుతూ, రాయలసీమలోని ప్రతిభావంతులైన యువకుల కోసం 1M1B ఆర్గనైజేషన్ ప్రత్యేక చొరవ చూపడం ఆనందదాయకం. భవిష్యత్ సాంకేతికత వర్క్ఫోర్స్ నిర్మించేందుకు కుప్పంలో తన మొదటి గ్రీన్ స్కిల్స్ అకాడమీ, కెరీర్ రెడీనెస్ సెంటర్ను ప్రారంభించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 50,000 మంది ఉద్యోగార్థులకు 1M1B శిక్షణ ఇవ్వనుంది. 30,000 మంది యువకులకు వర్క్ ప్లేస్ అనుభవాన్ని అందించి ఇంటర్న్షిప్లు మరియు ఉద్యోగాలను అందించనుంది. 100 మంది గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకులను సృష్టించనుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.